అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీ అమల్లో భాగంగా ప్రజాపాలన సభల పేరిట పూర్తిగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ దరఖాస్తులు ఆధారంగా పూర్తిగా కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా అర్హులను ఎంపిక చేస్తారని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కానీ ప్రజలు ఇవేవి పట్టించుకోకుండా ఆధార్ అప్డేట్ కోసం మీ సేవా సెంటర్ల చుట్టూ తిరిగి పూర్తిగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సత్తుపల్లి కేంద్రంగా నిన్న ఉదయం 5 గంటల నుంచే మీ సేవా సెంటర్ల వద్ద జనాలు పూర్తిగా బారులు తిరుగుతున్నారు. ఆధార్ అప్డేట్ తప్పనిసరి అంటూ కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి ప్రజలు ఎగబడుతున్న పరిస్థితి సత్తుపల్లి కేంద్రంగా నెలకొంటా ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పూర్తిగా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటాం తప్పితే ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోమని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ప్రజలు పూర్తిగా అవగాహన లేమితో పూర్తిగా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటారని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సత్తుపల్లి కేంద్రంగా కానీ ఖమ్మం జిల్లా కేంద్రంగా కానీ ఆధార్ అప్డేషన్ సెంటర్లు కాస్త తక్కువగా ఉండడంతో ఈ సమస్య మొదలవుతుందని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఆధార్ అప్డేషన్ కోసం పూర్తిగా సాఫ్ట్వేర్ అయితే కొంత స్లోగా ఉండడంతో ఒక రోజుకి 20 నుంచి 25 ఆధార్ కార్డులు మాత్రమే కేవైసీ అవుతున్నాయి, అప్డేట్ అవుతున్నాయి. మిగతా అవన్నీ కూడా పూర్తిగా పెండింగ్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రజలు మాత్రం ఉదయం 5 గంటల నుంచే ఆధార్ సెంటర్ల వద్ద బారులు తిరుగుతున్నారు. చిన్న పిల్లలను, చంటి పిల్లలను ఎత్తుకొని ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పూర్తిగా ఈ ఆధార్ అప్డేట్ విషయంలో పూర్తిగా ఆ ప్రజలకు ఒకంత ఆ సమాచారాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అక్కడ ఆ ప్రజలు అడుగుతున్న పరిస్థితి నెలకొంటా ఉంది. మరీ ముఖ్యంగా చంటి పిల్లల్ని ఎత్తుకొని ఆధార్ సెంటర్ల వద్ద అయితే పూర్తిగా పడిగాపులు కాస్తున్న పరిస్థితి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ ప్రజాపాలన సభల పేరిట పూర్తిగా 6 గ్యారంటీల అమల్లో ఏ గ్యారంటీ వర్తించాలన్నా కానీ పూర్తిగా రేషన్ కార్డే ప్రామాణికంగా చేసుకోవాలి. కానీ రేషన్ కార్డుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి రేషన్ కార్డులు కూడా చాలా ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు ప్రజలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో. అయితే వీటన్నిటికీ కూడా అంటే కొత్త రేషన్ కార్డులు ప్రక్రియ కూడా ఫిబ్రవరి నెలలో మొదలవుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కానీ ఆధార్ అప్డేషన్ విషయంలో ప్రభుత్వ అధికారులు ఒక సూచనలు చేస్తే బాగుంటుంది. ఆ ఫిబ్రవరి లాస్ట్ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ ఆ ప్రజలు ఇవేమీ తెలియక ఆధార్ సెంటర్ల వద్ద అయితే ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంటా ఉంది. ప్రభుత్వ అధికారులు ఆధార్ అప్డేట్ విషయంలో కొంత కీలక సమాచారాన్ని పెట్టి ప్రజలకి ఒక సమాచారం ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఉంటే మాత్రం కనుక కొంత సాఫ్ట్వేర్ ఇబ్బందులు కావచ్చు, లేకుంటే ఆధార్ సెంటర్లు తక్కువగా ఉన్న పరిస్థితులలో ఈ సమస్య పూర్తిగా తలెత్తుతుందని చెప్పేసి కూడా మీ సేవ అధికారులు అయితే పూర్తిగా మీ సేవా సెంటర్ నిర్వాహకులు అయితే పూర్తిగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రభుత్వ అధికారులు ఆధార్ అప్డేట్ విషయంలో కొంత ముఖ్యమైన సమాచారం ప్రజలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.